ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ముస్లింకి సలాం అలైకుం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం వజూ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వజూ చేసే పద్ధతి ఒకేలా ఉంటుంది. ఇప్పుడు వజూ ఎలా చేయాలో చూద్దాము. వజూ చేయడానికి ముందు మనం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అనుకోవాలి. తర్వాత వజూలో ఒక సూరా ఉంటుందండి. ఆ సూరా మీరు పూర్తిగా నేర్చుకొని చదివినా చదవకపోయినా మీకు వజూ అయితే జరుగుతుంది. కానీ మీరు ఈ ఒక చిన్న వాక్యం మాత్రం ఖచ్చితంగా వజూలో చెప్పాలన్నమాట. ఆ సూరా ఏమిటంటే లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్. సరిగ్గా జ్ఞాపకం పెట్టుకోండి. లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్. నేను మీకు ఇప్పుడు చూపించబోయే సూరా చదివినా చదవకపోయినా ఎక్కువ అవసరం లేదు, కానీ ఇప్పుడు నేను చెప్పిన వాక్యం మాత్రం ఖచ్చితంగా చదవాలి, లేకపోతే మీ వజూ అవ్వదు. ఈ సూరానే అండి. బిస్మిల్లాహి అజిమి అల్హమ్దులిల్లాహి అల్ బీనిల్ ఇస్లాం. ఒకవేళ మీకు అరబిక్లో చదవడానికి ఇబ్బందిగా ఉంటే మీరు తెలుగులో కూడా చదవచ్చు, కానీ అరబిక్లో చదవడమే ఎక్కువ మంచిది. మీకు అరబిక్లో వచ్చే వరకు తెలుగులో చదవండి. తెలుగులో ఎలా చదవాలంటే, అల్లా నాకు ఈ వజూలో పరిశుభ్రత మరియు పవిత్రతను చేకూర్చుము. మీరు వజూలో ముందుగా చేయాల్సిన పని ఏంటంటే, మీ అరచేతిలో నీళ్లు తీసుకొని 2 చేతుల్ని 3 సార్లు కడుక్కోవాలి అన్నమాట. బాగా 2 చేతులతో 3 సార్లు కడుక్కోవాలి. ఇది ఫస్ట్గా చేయాల్సిన పని. తర్వాత మీ నోట్లో నీళ్లు వేసుకొని 3 సార్లు పుక్కలించి బాగా మీ నోరుని శుభ్రం చేసుకోవాలి 3 సార్లు. తర్వాత మీ ముక్కుని కూడా బాగా పరిశుభ్రంగా చేసుకోవాలి 3 సార్లు. మీ ముక్కులో నీళ్లు వేసుకొని చేత్తో పరిశుభ్రంగా చేసుకోవాలి. మీ ముక్కు బాగా శుభ్రంగా అవ్వాలి. తర్వాత మీ ముఖాన్ని కేవలం ఒక్కసారి పూర్తి మీ ముఖాన్ని కడిగిన తర్వాత మీ జుట్టుపై కూడా కొంచెం నీళ్ళతో తడి చేసుకోవాలి. ఆ తర్వాత మీ గొంతుని కూడా వెనక భాగం ఇంకా ముందు భాగం బాగా ఒకసారి తడి చేసుకోవాలి, అంటే శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మీ చెవుని కూడా బాగా శుభ్రం చేసుకోవాలి. మీరు చెవి లోపల మరియు చెవి బయట కూడా చాలా పరిశుభ్రంగా చేసుకోవాలి. ఇది కేవలం ఒక్కసారి మాత్రమే చేయాలి. ఆ తర్వాత మీ 2 చేతుల్ని మోచేతి వరకు 3 సార్లు కడుక్కోవాలి. మీరు ముందుగా కుడి చేతిని కడిగితే మంచిది. ఆ తర్వాత మీ 2 కాళ్ళని కూడా 3 సార్లు మోకాలు వరకు నీళ్ళేసి కడుక్కోవాలి 3 సార్లు. మీరు వజూ చేసేటప్పుడు మీ అవయవాన్ని ఏ దాన్నైతే 3 సార్లు మీరు శుభ్రం చేసుకుంటారో అప్పుడు మీరు 3 సార్లు సుబానల్లా 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 అని అనాలి. ఈ విధంగా మీరు వజూ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అల్లా గురించి చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మిస్ అవ్వకుండా మన వీడియోలు చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మీకు మా వీడియో ఎంత నచ్చిందో మాకు ఒక అవగాహన వస్తుంది, ఒక సంతోషం వస్తుంది. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో తెలపండి. నేను అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అల్లా మీకు మంచి బరకత్ ఇవ్వాలని, బాగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటాను, దువా చేస్తాను. ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.